వచ్చాడు దూర్వాసుడు. గారు ఆ గోడ మీద గాజు పెంకులు ఏంటండి? ఈ మధ్య దొంగల పడత ఎక్కువైందని తట్టించా. దొంగల పడత ఎక్కువైతే సెక్యూరిటీ పెంచండి. ఇంటర్నో పాడు చేసుకుంటారా? ఈ అమ్మాయి వాడి కంట పడకూడదు. జాగ్రత్త సుమా, జాగ్రత్త. ఏరా రాఘవ, ఇదేనా రావడం? విమానం ఇబ్బంది లేకుండా దిగిందా? ఫ్లైట్ లో ఇబ్బంది లేదు కానీ నువ్వే ఇబ్బంది. ఎన్ని ఉపవాసాలు ఉన్నావు, ఎన్ని వ్రతాలు చేసావు, ఎన్ని స్వీట్స్ తిన్నావు? ఆపే లేదురా. నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి నేను అసలు ఆ దేవుడి గదిలోకే వెళ్ళలేదు. ఆ స్వీట్ల ముఖం చూడనే లేదు. అయితే గురువారం శనీల స్నానం ఎందుకు చేసావు? శుక్రవారం పగల ఉపవాసం ఉంటే రాత్రి చక్ర పొంగలు ఎందుకు చేస్తున్నావు? ఆ మరుసటి రోజు బూరెలు ఎందుకు తిన్నావు? మోసేసాడా సెక్రటరీ చచ్చుడు? చెప్పొద్దు రాని ముందు వాడికే 3 బూర్లు పెట్టాను. ఎందుకలా అరుస్తున్నాడు? ఎరా అకౌంట్ చెక్ చేయమన్నా ఆదివారం రోజున చెక్ చేశానన్నయ్య. 10 రూపాయలు సస్పెన్స్ తప్పించి ఇంకేం బ్యాలెన్స్ లేదు. ఆ రోజు నువ్వు ఫ్రెండ్స్ తో కలిసి అరకు వెళ్ళావు. అకౌంట్స్ ఎప్పుడు చెక్ చేసావరా? రాను రాని ఇల్లు డ్రామా కంపెనీ తయారైంది. భోజనం టైం అయింది, పదండి. భోజనానికి పిలుస్తున్నాడు, వెళ్దామా? ఆకలేదండి, పద. మూర్తి గారు, దోసపాట్లో ఉన్న ఆస్తులని అమ్మాయి తెలుసుకున్నాను, బేరం పెట్టండి. ఇప్పుడైతే రేటు తక్కువ పలుకుతుందండి. సగం ధరకని అమ్మేద్దాం. అయితే సరే. అదేమిట్రా, అది మా పెద్దలు మేము పుట్టినూర్రా. ఆ రంగాయ నాయుడు పుట్టి చచ్చిన కూడా అదేగా. ఎందుకురా పోయిన వాడిని గురించి అలా మాట్లాడతావు? మనల్ని మోసం చేసిన ఆ మనుషులకు గానీ వాళ్ళ కుటుంబానికి గానీ మనం దగ్గర ఉండడానికి వీల్లేదు. అందుకే ఆమె తెలుసుకున్నాను. ఏంటి ఆ ఊరంటే అంత మండిపడిపోతున్నాడు అతను? దోసపాడు రంగయ్య నాయుడు కుటుంబానికి ఈ ఇంటికి ఆస్తి దాబా గొడవలున్నాయి. ఆ రంగయ్య నాయుడు ఇలా నాన్నగారిని మోసం చేశాడని 2 కుటుంబాలు విడిపోయాయి. అయినా ఇదంతా నీకెందుకు? నాకు ఆ ఊరితో చిన్న గొడవ ఉందిలే. దీని ఎలా వదిలించుకోవాలరా బాబు? టంకాలా తగులుకుంది. చిన్న బాసు, నాకు డౌటింగ్ వస్తుంది. ఒకవేళ నిజంగానే నువ్వు ఆ అమ్మాయిని ఊరికి నన్నలే, ఆ పిల్ల బామ్మ పక్కలో పడుకున్నాడు. ఇంకా సేపట్లో నిద్రలోకి వెళ్ళిపోద్ది. మనం వెళ్ళి కాళ్ళు చేతులు కట్టేసి ఢిల్లీ గూడ్స్ బండ్లు పడేసామనుకో, సెంటర్కి వెళ్ళిపోయి వ్యాపారం చేసుకుంటది. అందుకే ఈ ఇంట్లో ఉన్నంత సేపు పడుకోనని ఒట్టేసుకున్నాన్రా బొబ్బర భజగోవింద. ఈ టైంలో నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అసలు నువ్వు ఇక్కడ చూడండి, మీరిద్దరూ నా గురించి ఎన్ని చెప్పినా ఎవ్వరూ నమ్మరు. ఇప్పుడే వెళ్ళి మీ అన్నయ్య నిద్ర లేపి మన ఇద్దరు విషయం చెప్పేద్దామా? ఏంటి చెప్పేది? నన్ను ఎవరు అనుకున్నావు? వరుసగా 18 మటర్లు చేశాను తెలుసా? కూరలోకి రొయ్యలనా? తెలిసిపోయిందా? అంతేకాదు, బాత్రూంలో నువ్వు దొంగచాటుగా మందు కొట్టడం చూశాను. వెళ్ళి పెద్ద బాస్త చెప్పనా? ఏమయ్యా చిన్నాయనా, ఏంటి కుర్ర వేషాలు? ఆడపిల్లంటే చేతిలో బూరనుకున్నావా ఊది పారేయడానికి? చూడమ్మా, ఏదైనా తేడా వస్తే నీ అన్నను నేనున్నాను. రంగులు తేడా అయినా రక్తం ఒక్కటే. చూడమ్మా, ఆ బాసు మందు విషయం మాత్రం పెద్ద బాసుకు చెప్పకే. చెప్పండి. జాగ్రత్త, జాగ్రత్త. దేవుడా, 4 రోజులైంది. ఇవాళైనా కనికరించు, నా కడుపు కదిలించు. జెండాపై అయ్యయ్యో, అయ్యయ్యో. అమ్మో, నీ ఇరుపులు సార్లే గాని ఎక్కడనే 3 అంతస్తుల బిల్డింగో? ఇదిగో ఇక్కడే. ఎక్కడా? మేమేమైనా చెవులు చేయి గొడవలు పెట్టుకున్నాం అనుకున్నావా? ఖాళీ స్థలాన్ని చూసి ఇదిగోనా బిల్డింగో అంట పెట్టే. అయ్యో, ఇక్కడే నా 3 అంతస్తుల బిల్డింగ్, దాని వెనకాల పెద్ద ప్లే గ్రౌండ్. మాయమైపోయిందే. పోయింది. ఆడపిల్ల మీద చేసి పడవు తప్పు. ఉండండి, నేను చెప్తాను. నేను చెప్తాను. అదిగో అక్కడ ఒక పెద్ద గడ్డి పిక్కుంటున్నాడు. నేను అతని దగ్గరికి వెళ్ళి పూర్తి వివరాలు అడిగి వస్తాను. విశాఖ నుండి స్వామి. 3 అంతస్తుల బిల్డింగ్ ఒకటి ఇక్కడ ఉండాలని కొందరు అంటున్నారు. అసలు అది ఉందా అని. బిల్డింగ్ నేను చూడలేదే. నేను ఇక్కడే 20 ఏళ్ల నుండి రోజు ఈ పని చేస్తున్నాను. 20 ఏళ్ల నుంచే? రోజుకి 3 పూటలా. 3 పూటలా? రోజు నా ప్రయత్నం నేను చేస్తున్నాను. ఆ దేవుడు కనికరించినప్పుడు కనికరిస్తాడు. అబ్బా, ఆ మేడ గురించి చెప్పు గడ్డిదాత. ఇక్కడ మేడ కాదు కదా, ఆవు పేడ కూడా వెయ్యదు. బాబు,
నువ్వు ఏ నక్షత్రంలో పుట్టావో నాకు తెలియదు గాని నీ మొహం చూడగాని నా కడుపు కరిగి జాడించి కొట్టింది. కొట్టిందా? ఆ. జాడించి కొట్టడం ఏంటయ్యా? ఇదే నీ అబ్బా, నువ్వు ఇక్కడ చేస్తున్న పని ఇదా? పొలంలో గట్టి పీకుతున్నావు కదా. ఏమయ్యో, దీనికి వెనకాల ఎవడో దన్నున్నాడు, లేకపోతే దీనికి ఇంత ధైర్యం ఎక్కడ ఏడ్చింది? ఎవడో పావుల మాంత్రికుడు ఉన్నాడు, లేకపోతే నేను నా పావులని మన వెనకాల ఎందుకు పడతాయని. రానీరయ్యే పాముల మాంత్రికుడు వస్తాడో చూస్తాను. రే, ఆ మాటకొస్తే నేనే పెద్ద ముంగిస మాంత్రికుడిరా. ఆ మంత్రానికి బంగారం కూడా మండే బొగ్గులు అవుతి. దాని చేత బొగ్గులు తినిపిస్తాను రా. కడుపుడిప్పు నోటకేస్తాను, కడుపుడిప్పు నోటకేస్తాను, అయ్యో ఇక్కడ నన్నాని నని నని నానా నన్నాని నని 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 నా. ఎవడాడు? నన్నే? అవును నిన్నే. నేను నీకు శిష్యునిరా? అసలు ఎవడరా నువ్వు? నేను ఈ రోజే ఇంట్లో కొత్తగా పనికి చేరానురా. కాలు చేతులతో చేసే పని నేను నా కళ్ళతోనే చేస్తాను రా. నువ్వు ఒక్క రోజు చేసే పని నేను ఒక్క నిమిషంలోనే చేస్తాను రా. ఇక నుంచి ఇంట్లో నువ్వు అన్ని పనులు చేయడానికి వీల్లేదు, కొన్ని పనులే చేయాలి. మరి మిగిలిన పనులన్నీ ఎవరు చేస్తారు? ఇక నుంచి ఇంట్లో అందరి పనులు నేనే చూస్తాను. సచ్చినోడ ఎవరు నువ్వు? 12 మాసాలు మోసి 10 రోజులు నొప్పులు పడి ఇదిగిదిగిదిగో ఈ నిన్న జోగి పాప జోలపాట బుడత బుజ్జిని మరి. ఏమిటో పిచ్చుకోవాలా? అర్థమయ్యేటట్టు చెప్పు. ఈ సచ్చినోడు పూలపల్లి సంతలో పూసలేపన సీరా అంటే బీబీ నాంచరమ్మ బోరెడతానన్నదని తనకం కట్టుకుని వచ్చేసినాడు. ఈడు మీ కొంపలో అడిగిట్టినాడని రాత్రి నా కళ్ళు కొండదేవుడు వచ్చి కూర్చుతే లగెత్తుకొచ్చేసిన. ఈడు పుట్టగానే మా అడవిలో 6 గూడెలు నిలిచికాలాయి. ఏర్లు పొంగి ఊర్లయ్యాయి, ఊర్లు ఏర్లయ్యాయి. తెల్లగాగి నల్ల గుడ్డెట్టింది. నడిరైతులు నక్కలు లిగిసి ఆకాశంలో నక్షత్రాన్ని నాకి మింగేసినాయి. చచ్చినోడు ఏ గడప దొక్కితే ఆ గడప పొల్లున ఇరిగి మాడి మస్ అయిపోవాల్సిందే. ఏరా, మాతో మీ అమ్మా నాన్న లేరని అబద్ధాలు చెప్పావు. ఏంటి ఇంకా వాడిని ఆరాలు అడుగుతావు? ఇలాంటి దరిద్రాలన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెడతావు. నీ కొడుకుని తీసుకుని బయటకు పోరా. ఏంట్రా సోపు? పదమనింటికి నేను నీకు శిష్యునిరా. కన్నుల సైకిల్తో పనులు చేస్తావురా? సైకిల్ ఏరా సగం పొడంకాయ్ నాకే పోటీకి వస్తావురా నువ్వు? నన్నే ఇంట్లోంచి గంటించే భయం వేస్తావురా? నీ గురించి మా దేవి చెప్పకపోతే నేనేమవుదును? నా పనికి ఎసరు పెట్టే దూరం నువ్వు. ఈసారికి నిన్ను వదిలేస్తున్నాను రా. ఇంకోసారి నువ్వు ఈ చుట్టుపక్కల కనపడ్డావో నిన్ను ఉప్పు చేపను వేయించినట్టు వేయించి ఉప్పు చారులో నంచుకు తింటాను రా. ఆ బుడతడేడ్రా ఆడి బాబురా నువ్వు? అయ్య బాబాయ్ భయం వేసేస్తుంది రా, భయం వేసేస్తుంది. బొచ్చానంటూరే మూతి పండ్లు మొత్తం ఊడి గొంతులోకి వెళ్ళిపోతాయి. కొండ బల్లి బొచ్చులాగా ఈ జుట్టు ఏంట్రా నీకు ఇట్ట మొలిసింది ఏంట్రా? అయ్య బాబాయ్ వాసన వచ్చేస్తాను రోయ్. ఆ సూపేంట్రా? ఆ మూతేంట్రా? కోతి ముఖం ఎంతమంది? అలాగే ఏమిటమ్మా? ఏమిటి ఏమిటి కూతురు ఎలా వచ్చేస్తున్నాయి? ఏంటి మా ఇంట్లోనే ఒక కోతి కడున్నాడు, ఇంకో కోతి మాకు అట్టాలి.
ఏంటిది కోతలు బాగోతలు ఆడతారు? ఓకే ఓకే, బ్లూ క్రాస్ కు ఫోన్ చేయి, తీసుకెళ్లి జూలో పడేస్తారు.